మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ విడుదల కాబోతున్నారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదల కాబోతున్నారు అల్లు అర్జున్. చెంచల్గూడ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 50,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ A11 గా పేర్కొన్నారు పోలీసులు. అయితే ఈ అరెస్ట్ తర్వాత మొత్తం యావత్ అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. బెయిల్ వస్తే బాగుండు అని అందరూ కూడా ఎదురు చూశారు. హైకోర్టు నుంచి అల్లు అర్జున్ కి ఊరట లభించింది. కాసేపట్లో అల్లు అర్జున్ విడుదల కాబోతున్నారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదల చేయబోతున్నారు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. చెంచల్గూడ పరిసరాల్లో దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అల్లు అర్జున్ ని అప్పటి నుంచి కూడా చెంచల్గూడ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరి కాసేపట్లో అల్లు అర్జున్ విడుదల కాబోతున్నారు. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 50,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. చెంచల్గూడ జైలు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఈ వార్త కోసమే. మార్నింగ్ నుంచి కూడా మరి కాసేపట్లో అల్లు అర్జున్ విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్, అల్లు అర్జున్ బెయిల్ కు సంబంధించి హైకోర్టు ఏదైతే ఇంటర్మ్ బెయిల్ ఇచ్చిందో మధ్యంతర బెయిల్ కు సంబంధించిన ఆర్డర్ కాపీ జైలుకు అందినట్టుగా తెలుస్తోంది. కోర్టు సిబ్బంది దాంతోపాటుగా ఒక మహిళా ఎస్ఐ ఒక 2 వీలర్ మీద వచ్చారు. ఎందుకంటే తక్షణమే అల్లు అర్జున్ విడుదల చేయాలని హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆ కోర్టు కాపీ ఏదైతే ఉందో అది జైలుకు అందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు సిబ్బంది దాంతోపాటుగా కూడా ఒక మహిళా ఎస్ఐ 2 వీలర్ మీద లోపలికి వెళ్ళి జైలర్కి ఆ కోర్టు కాపీలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎనీ మూమెంట్ అల్లు అర్జున్ బయటికి రావచ్చు. ఒక్కసారి ఈ కోర్టు కాపీ ఏదైతే ఉంటుందో అది జైలుకు అందిన వెంటనే, అధికారులకు అందిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ నుంచి 45 మినిట్స్ ప్రొసీజర్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ లోపు ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ని విడుదల చేస్తారన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీగా మోహరించారు. ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్స్. ఖచ్చితంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ పుష్ప 2కు సంబంధించిన ఇంకా మాన్యా నడుస్తూనే ఉంది, దేశవ్యాప్తంగా నడుస్తుంది. తెలుగు సినిమా కాబట్టి తెలుగులో దాని ఉత్సాహం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారన్న నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్, కుటుంబ సభ్యులే కాదు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎనీ మూమెంట్ అల్లు అర్జున్ రిలీజ్ అవ్వచ్చని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కోర్టు కాపీకి సంబంధించిన కోర్టు కాపీ ఏదైతే ఉందో ఆ జైలర్కి అందినట్టుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దాని నుంచి జైలు నుంచి మాత్రం ఎటువంటి పూర్తి సమాచారం అయితే పూర్తిగా రాని సిచ్యువేషను. కానీ కోర్టు ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పిన నేపథ్యంలో అల్లు అర్జున్ రిలీజ్ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. కోర్టు కాపీలు కూడా జైలుకి అందినాయని ఒక చిన్న ప్రచారం అయితే జరుగుతుంది. అసలు ఏం జరిగింది, అసలు కోర్టు కాపీ అందిందా లేదా అనే మీద మరికొద్ది సేపట్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఏదైనా ప్రాసెస్ ఉంటుందా శ్రవణ్? జనరల్గా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ఆ కాపీని చూస్తే ఏదైతే కోర్టు కాపీ ఏదైతే వస్తుందో బెయిల్కి సంబంధించిన ఆర్డర్ కాపీ ఉంటుందో దాన్ని జైలర్కి సమర్పిస్తారు. జైలరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూస్తారు. దానిలో లాగ్ బుక్లో ఎంట్రీ ప్రొసీజర్ ఉంటుంది. స్టాండర్డ్ ఫార్మాలిటీ, స్టాండర్డ్ ప్రొసీజర్ అదంతా కూడా. దానికి స్టాండర్డ్గా పట్టే ఒక అరగంట సమయం పట్టొచ్చు. అయితే ఒకవేళ కోర్టుకు మాత్రం ఈ కాపీలో అంది ఉంటే మాత్రం ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ లోపే అల్లు అర్జున్ రిలీజ్ చేస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే అధికారికంగా మాత్రం కోర్టు కాపీ అందినట్టుగా కూడా ఎవరైతే ధృవీకరించలేదు అందిందా లేదా అనేది. ఎందుకంటే కోర్టుకు సంబంధించిన ఒక
తపాలా క్యారీ చేసే ఒక ఉద్యోగి లోపలికి వెళ్ళి కాపీలు ఇచ్చారని ఫ్యాన్స్ అయితే చర్చ జరుగుతున్నది. దాంతోపాటుగా సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా ఫ్యాన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ మానియా, పుష్ప 2 మానియా ఇండియా వైడ్గా కూడా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కేవలం ఇండియన్ లాంగ్వేజెస్లోనే కాదు, ప్రపంచంలో ఉన్న వేరే లాంగ్వేజెస్లో కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కూడా హోల్ ఇండియా మొత్తం కూడా ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కి ఇప్పుడు చెంచల్గూడ జైలు దగ్గర ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చారా? మార్నింగ్ అరెస్ట్ దగ్గర నుంచి త్రివిక్రమ్ వచ్చారు, దిల్ రాజు వచ్చారు, అందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నారు. మరి ఇప్పుడు చెంచల్గూడ జైలుకి ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చారా అక్కడ? సెలబ్రిటీస్ విషయానికి వస్తే అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే ప్రస్తుతం అల్లు అర్జున్ ని రిసీవ్ చేసుకోవాలి, తీసుకెళ్దాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చారు. అయితే అల్లు అర్జున్ మామ వచ్చాడన్న సమాచారంతో భారీగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ గుమికూడారు. ఒకేసారిగా సందడి, కాస్త జనసమూహం ఎక్కువ కావడంతో పోలీసులు అల్లు అర్జున్ మామని రిక్వెస్ట్ చేశారు, మీరు ఇక్కడ ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మిమ్మల్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుందని అల్లు అర్జున్ మామని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలోనే అల్లు అర్జున్ మామ దానికి ఏకీభవించారు. ఖచ్చితంగా మా కుటుంబ అల్లు అర్జున్ని రిసీవ్ చేసుకుందామని ఒక భావోద్వేగంతో ఇక్కడికి వచ్చాము, మీరు చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి అల్లు అర్జున్ మామ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒకవేళ అల్లు అర్జున్ మామ ఇక్కడ ఉంటే మాత్రము ఖచ్చితంగా జనాలు ఇంకా భారీగా గుమ్ముకునేవాళ్ళు. ఎందుకంటే అల్లు అర్జున్ మామ మీడియాతో మాట్లాడారు, కొంత భావోద్వేగంతోనే మాట్లాడారు. అతని మాటలో కాస్త భావోద్వేగం కనపడింది. మొదటిసారి నేను ఇట్లా జైలు లాంటి ప్రాంగణానికి వచ్చాను, చెంచల్గూడ జైలుకి వచ్చాను. చట్టం మీద మాకు పూర్తిగా నమ్మకం, గౌరవం ఉంది. ఆ నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కోర్టు కూడా ఆ తీర్పు ఇచ్చింది. చట్టం న్యాయం వైపు ఉంటుందనేది మరోసారి రుజువైందని మాట్లాడారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మామని పోలీసులు ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. ఆ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రస్తుతం అల్లు అర్జున్ మామ కొంత దూరంలో వెయిట్ చేస్తున్నారు తప్పితే సెలబ్రిటీస్ ఎవరు లేరు. కానీ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్కి మద్దతు తెలుపుతూ హోల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్లు, డైరెక్టర్లు, పెద్ద వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. అల్లు అర్జున్ ఇంటికి ఇటు చిరంజీవి వచ్చి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, నాగబాబు వచ్చి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి అల్లు అర్జున్ ఇంటికి సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు కూడా అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్. ప్రస్తుతం డైరెక్టర్ రాఘవేంద్ర రావు అల్లు అర్జున్ ఇంటి దగ్గరే ఉన్నారు. అల్లు అర్జున్కి బెయిల్ వచ్చిందన్న వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్కి శుభాకాంక్షలు తెప్పేందుకు